భగవద్గీత లోపలికి వెళ్ళేటప్పుడు అసలు భగవద్గీత గురించి ప్రాథమికంగా కూడా అవగాహన లేని వాళ్ళు ఇవాటికి చాలా మంది ఉన్నారు మిత్రులారా, ఇవాటికి చాలా మంది ఉన్నారు. హిందువులకే హిందూయిజం పట్ల, సనాతన ధర్మం పట్ల ప్రాథమిక అవగాహన లేకపోతే హిందూయిజం ఎలా బతుకుతుంది మిత్రులారా? నేను ఎప్పుడో విషయం చెప్తుంటాను, ప్రపంచంలో ఎవడిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా తనలో ప్రేమగా తనతో కలుపుకోగలిగేవాడు ఒక్క హిందువు మాత్రమే, ఒక్క సనాతన ధర్మీయుడు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. అందులో డౌటే లేదు. ఈ దేశంలో ఎవరి దేవుణ్ణైనా వాళ్ళు ప్రార్థించుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు ఇక్కడ. ఇదే నేను కువైట్ వెళ్ళినప్పుడు, ఇదే నేను ఖతార్ వెళ్ళినప్పుడు, హే కృష్ణ అని పాడగానే ఆర్గనైజర్స్ పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి ప్లీజ్ సార్ ప్లీజ్ ఆపేయండి అంటున్నారు వాళ్ళు. ఎందుకు ఆపమంటున్నారాయా అని అడిగితే ఆయన అన్నాడు, సార్ ఇక్కడ వేరే దేవుళ్ళ పేర్లు ఉచ్చరిస్తే ఇప్పుడు మీరేమన్నారు, హే కృష్ణ అన్నారే, ఆ కృష్ణ జన్మస్థానంలోకి మిమ్మల్ని, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మమ్మల్ని ఇద్దరిని తోస్తారు స్వామి. ఆలోచించండి. మీ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది, మీ స్థాయి ఏమిటో తెలుస్తుంది. ఎదగాల, దిగున్నామా, ఎదిగి ఉన్నామా తెలుస్తుంది మిత్రులారా. ప్రపంచంలో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశపు ప్రతిష్ఠ ఏమిటో తెలుస్తుంది. జ్ఞానం అన్నాం మనం, ధర్మం అన్నాం మనం. ఈ పదాలకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ లేదు. మన పుట్టగానే మన పిల్లల్ని అమాయకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోకి వేసేసాం. తప్పదు. ఇవాళ ప్రపంచంతో సంభాషించడానికి, ప్రపంచంతో అనుబంధం పెంచుకోవడానికి, ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి ఇంగ్లీష్ మీడియం అవసరమే. కానీ తెలుగు ఎవర్రా వదిలిపెట్టమని చెప్పింది? ఎక్కడికైనా వెళ్ళు, అమ్మని మర్చిపోవద్దు. మాతృభూమిని, మాతృభాషని, మాతృ సంస్కృతిని, మాతృదేశాన్ని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు. అది కదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దైవభక్తిని, దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మొదటి మహనీయుడు ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడు. ఏ సందర్భంలో అన్నారో తెలుసా? లక్ష్మణుడితో వెళ్ళి లంకా ద్వీపం దగ్గర నిలబడి అలా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబట్టి, ఏంటన్నా లంకా వైభవం ఇంత దేదీప్యమానంగా రత్నమణిమయ ఖచ్చిత శోభితంగా ఉంది, అద్భుతం కదిది అన్నాడు ఆయన. శ్రీరాముడు ఏమన్నాడో తెలుసా? నీకు అలా అనిపిస్తోందా? లక్ష్మణ, అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, నీకు అలా అనిపిస్తోందేమో, నేను ఇప్పుడు స్టేట్మెంట్ వదులుతాను చూడు. ప్రపంచంలో ఏది ఎంత అద్భుతంగా అనిపించినా కూడా మాతృమూర్తి, మాతృదేశం స్వర్గం కంటే గొప్పవి లక్ష్మణ అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇవాళ మనం మాట్లాడుకుంటుంది అదే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఆ రెండో వాక్యం పట్టుకుని పాకలాడుతున్నాం. ఎవరు చెప్పారు? రాముడు. ఎవరితో? లక్ష్మణుడు. ఎవరికి చెప్పాడు? లక్ష్మణుణ్ణి నిమిత్తంగా చేసుకుని మనందరికీ ఎక్కడికి వెళ్ళినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ట్రైన్లో మన పక్కనే కూర్చుని ఉంటాడు, లేదా ఫ్లైట్ లో మన పక్కనే కూర్చుని ఉంటాడు, ఇంగ్లీష్ పుస్తకం చదువుతుంటాడు, తెలుగు వాడే. హౌ టు బికమ్ ఏ బిలియనీర్, వాడు చదివే పుస్తకం అది. ఒక్క భగవద్గీత చదివితే చాలు మిత్రులారా. ప్రపంచంలో ఏ ఇతర పుస్తకం, వ్యక్తిత్వ వికాస పుస్తకం భగవద్గీతకి దగ్గరగా, కొన్ని లక్షల మైళ్ళకి దగ్గరగా కూడా రాలేదు మిత్రులారా. అంతటి శక్తివంతమైన గ్రంథం అని మనం అనుకుంటే గొప్ప విషయం కాదేమో. భగవద్గీత గొప్పదని, దానికి రీప్లేస్మెంట్ లేదని ఎవరన్నారో తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? భగవద్గీత ఉనికి ఎక్కడుందో ఒక్కసారి తెలుసుకుంటే దాని విలువ తెలుస్తుంది. ఆ తర్వాత లోతులకు వెళదాం. అమెరికాలో, న్యూజెర్సీలో, శాటన్ హాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే స్టూడెంట్స్ కి భగవద్గీత కోర్సు మ్యాండేటరీ మిత్రులారా. మ్యాండేటరీ, ఖచ్చితంగా చదివి తీరవలసిందే. ఆ కోర్సు పేరేమిటో తెలుసా? ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్.
నేను ఉదయం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను, చాలా సంస్కారవంతమైన కాలేజ్ ఇది, చిన్న విషయం కాదు ఇది. స్కూల్స్ కాలేజెస్ ఇవాళ డబ్బు సంపాదించడం ఎలా, అందుకని ఈ పుస్తకాలు చదవాలి అంత మాత్రమే చెప్తున్నాయి మిత్రులారా. జీవిత పాఠాలు చెప్పటల్లా. సిలబస్లో ఉండే పాఠాలు చెప్పేవాడిని మామూలు గురువు అంటారు. ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం. సిలబస్లో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా రంగరించి చెప్పగలిగితే వాడిని సద్గురు అంటారు. ఈ రెండు పాఠాలతో పాటు దేశ కాల జాత్యాదులకు అతీతంగా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయేట్టుగా మనం నిలబడాలంటే ఏం చేయాలి అని చెప్పగలిగే ఆత్మిక విద్య ఒకటి ఉంది, అది భగవద్గీత. అది చెప్పబడుతోంది ఈ కాలేజీలో. రాగానే నాకు 3 దండలు వేయించారు. ఒకటి సరస్వతి నమస్తుభ్యం అని ఆ పక్కనున్న సరస్వతికి దండ వేయించారు. ఈ సంప్రదాయం నచ్చింది నాకు. వాడెవడో హర్ట్ అవుతాడు, వీళ్ళెవడో హర్ట్ అవుతాడు, పక్క మతం వాళ్ళు హర్ట్ అవుతాడు, వీళ్ళు ఈ మతం వాళ్ళు హర్ట్. అసలు హర్ట్ అవడం ఏమిటి? అది ఏమన్నా ఫ్యాషనా? దేనికి హర్ట్ అవుతారు? అవతల వాడి మనోభావాలు దెబ్బతీస్తే హర్ట్ అవుతారు. ఇక్కడ దెబ్బతీయబడుతున్న మనోభావాలు ఏమున్నాయి? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో అత్యద్భుతమైన శ్లోకం ఇది. ఏమిటి ఈ శ్లోకానికి తాత్పర్యం? జస్ట్ శ్లోకం పాడితే వాడిని హిందువు అని మాట్లాడే లోయర్ స్టాండర్డ్ థింకింగ్స్ ఆపేసేయండి. అది శ్లోకం కాదు, జీవితం. హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే. ఉన్న కాలంలో ఏం చేయాలో తెలుసుకోవాలి నాన్న అని చెప్తుంది భగవద్గీతలో ప్రతి శ్లోకం. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే, వస్తుంది తర్వాత సంగతి. ముందు కొన్ని దరిద్రాలు జాడ్యాలు పోతాయి. ఏమిటో తెలుసా? నేను అనే అహంకారం పోతుంది, నాది అనే మమకారం పోతుంది. ఎందుకు పోతుంది? ఎందుకు పోవాలి? అది నీలాగానే శాశ్వతం కాదు కాబట్టి. ఈ నేను శాశ్వతం కాదు. ఎంతకాలం ఉంటావురా? ఎవరీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ఎ బోనస్. తర్వాత క్షణం నువ్వు జీవించి ఉన్నావు అంటే పరమాత్ముడు పెట్టిన భిక్షము అని అర్థం. నీ చేతిలోనే ఉంది ఎంతకాలం బతకాలో. 25 నిమిషాల స్పీచ్ ప్రిపేర్ అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనే మహాత్ముడు వేదిక ముందు మాట్లాడుతూ, మైక్ ముందు పోడియం దగ్గర నిలబడి మాట్లాడుతూ 11వ నిమిషంలో ఈ ప్రపంచం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కుప్ప కూలిపోయాడు. అంతా నీ చేతిలోనే ఉందా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. ఇది లైఫ్. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు మాత్రమే ఉంటాయి. కరోనా టైంలో డబ్బు లేకపోయారా? ఊపిరి ఆడకపోయారు. డబ్బుంటే ఏమొచ్చింది? స్ట్రెచ్చర్ మాత్రమే వచ్చింది, ప్రాణం రాలా. అందుకని ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం సంపూర్ణంగా ఉంటే మాత్రమే మనం ఘన విజయాలని, సంపూర్ణమైన విజయాలని సాధించగలము. అందుకనే కదా దైవం కంటికి కనిపించని పరమాత్ముణ్ణి భగవద్గీత రూపంలో అర్థం చేసుకుని ధ్యానం రూపంలో ఆ కాస్మిక్ పవర్ ని మనం కనెక్ట్ కావడానికి చేసే ప్రయత్నం పేరే ఆధ్యాత్మికత. బీ స్పిరిచువల్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. ఇవాళ ఈ కార్యక్రమం నేను ప్రారంభిస్తూనే కృతజ్ఞత అన్నాం. కృతజ్ఞత ప్రపంచానికి తెలియజేసింది భారతదేశమే. మిగతా దేశాల్లో జస్ట్ థ్యాంక్స్ అని చెప్తారు. థ్యాంక్స్ ఎవరికి చెప్పాలో, థ్యాంక్స్ ఎవరికి మొదలు పెట్టాలో భగవద్గీత చెప్తుంది. ఎక్కడా నువ్వు ఇవాళ మాట్లాడుతున్నా, ఆలోచించిన, ఏ పని చేసినా ముందు నీకు శారీరక మానసిక బలం కావాలి. ఈ బలం అంతా దేని వల్ల వస్తుందో తెలుసా? భోజనం వల్ల. 4 రోజులు భోజనం చేయకపోతే ఏమైంది? నీరసం వచ్చింది. ఏమైంది? పడిపోయావు. అందుకని భోజనం
చేస్తున్నప్పుడు ఎవరైతే ఇవాళ 5,000 నోట్లోకి వెళ్ళగలిగే స్థితి కల్పించాడో ఆ పరమాత్మను గుర్తు చేసుకుంటూ, పరమాత్మ ఇవాళ ఒక్క ముద్ద నోట్లోకి వెళుతోంది అంటే అంత మేము వరి పండిస్తున్నాం, మొదటి గింజ నువ్వే ఇచ్చావు పరమాత్మ, అందుకు నీకు థ్యాంక్స్ అని చెబుతూ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః. సంస్కృతం నేర్పించండి పిల్లలకి. బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేసేవాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందదగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయను. అంటే దాని అర్థం ఏమిటి తెలుసా? సృష్టిలో ప్రతి వస్తు విశేషము పరమాత్మ స్వరూపమే. దానికి అనేక దృష్టాంతాలు. ఎవడన్నా నిన్ను పలకరించాడు, గుర్తుపెట్టుకోండి. ఇమ్యూనిటీ అని మాట్లాడుతున్నాను చూడండి. మనం కరోనా టైంలో ఇంకెక్కువ మాట్లాడాము. అది బ్యాంకులో డబ్బులున్నాయి అంటే అదేదో మనల్ని డెఫినెట్ గా కాపాడుతుంది అవసరం వచ్చినప్పుడు అని అనుకుంటే అది ఇమ్యూనిటీ, ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ. నేను ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావురా, బాగున్నావా అని అడుగుతాడు అని అనుకుంటే అది మనకి ఇమ్యూనిటీ. మనకి చూడండి, నిజానికి ఈ ఫోన్లో కొన్ని వేల నెంబర్లు ఉంటాయి. కానీ ఎవడి కాల్ అయితే మనకు వచ్చినప్పుడు మన ఐబ్రోస్ అలా ప్రశాంతంగా ఎగురుతూ ఎరా బాగున్నావా అనేంత ముఖం ఆనందంగా వెలిగిపోతుందో అది కదా నెంబర్ అంటే. ఎవరికి నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆత్మీయంగా పలకరిస్తాడో అది కదా నెంబర్ అంటే. మిగతా నెంబర్లన్నీ ఎందుకు? ఊరికే నెంబర్లు అంతే. అయితే వీళ్ళందరూ కలిసి 10 మందో 15 మందో ఉంటారు. వీళ్ళే మన బలం, వీళ్ళే మన బలహీనత. అలాగే ఒక వ్యక్తి సమాజం అనే సముద్రం నుంచి వచ్చి నేనున్నాను అనుకుంటూ వాడితో ఒక 10 మంది, 20 మంది, 30 మంది, 3,000 మంది, 3 లక్షల మంది, 3 కోట్ల మంది ఒక వ్యవస్థలో ఎప్పుడైతే వ్యవస్థకి సహాయం చేస్తూ అక్కడ నిలబడతాడో సమాజానికి అతని ఇమ్యూనిటీ, ఇతను సమాజానికి ఇమ్యూనిటీ. అయితే ఓన్లీ కమ్యూనిటీ అంతే. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. ఈ హర్ట్ అయిపోతున్నాం భగవద్గీత మత గ్రంథం అన్నవాడికి ఈ దృష్టాంతాలు చెప్పండి. అసలు బేసిక్ గా తెలుసుకోవాల్సింది మతం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకుంటే హిందూ మతాన్ని మతం అనం మిత్రులారా. ఇది మతం కాదు, ధర్మం. మతం అంటే అర్థం ఏమిటంటే ఒక వర్గానికి చెందిన అభిప్రాయము అని అర్థం. జాగ్రత్తగా వినండి మిత్రులారా. మతము అనగా ఒక వ్యవస్థకి చెందిన ఒక అభిప్రాయం అని అర్థం. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ. అంటే ఎవడి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనమవుతుందో, దేశ కాల జాత్యాదులకు అతీతమవుతుందో, ఎక్స్పైరీ డేట్ లేని అభిప్రాయం అవుతుందో దాని పేరు ధర్మం, మతం కాదు. మీరు ఆ లెక్కలో చూసుకుంటే భగవద్గీత మతం కాదు, ధర్మము. ధర్మం అంటే ఏమిటి అని మన బిడ్డ అడిగాడు. వాడికి చెప్పాలి. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన, సర్వశ్రేయోదాయకమైన పని. దాని పేరే ధర్మము. నువ్వు ఒక పని చేస్తే ప్రతివాడు అద్భుతం చేశారు సార్, మీరు లేకపోతే ఆ పని జరగదు సార్, ఇది ఎప్పటికీ మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు సార్ అని మిమ్మల్ని మెచ్చుకునే విధంగా కనుక ఆ పనిని మనం ఆచరించగలిగితే దాని పేరే ధర్మము. అదే నిజమైన కర్మ. మన బిడ్డను అలా తయారు చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంటే, యాక్టింగ్ చేసేవాడికి అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలండి. శ్రీరాముడు ఆయన హీరో, అర్జునుడు హీరో, శ్రీకృష్ణ పరమాత్మ హీరో. జై శ్రీకృష్ణ అన్నాం కదా, ఇంకొకసారి అనండి, జై శ్రీకృష్ణ.